తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగుల రిటైర్మెంట్లు కొత్త ఆర్థిక సవాల్గా మారుతూ ఉన్నాయా? ఇప్పటికే రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తూ ఉండగానే ఈ ఏడాది మరో 9,000 మందికి పైగా ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నారా? దీనికి తోడు వచ్చే ఏడాది వరకు 5 సీనియర్ ఐఏఎస్ అధికారులు రిటైర్ కానున్నారు. మరి జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాల ఖర్చుల మధ్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులను ప్రభుత్వం ఎలా నిర్వహించనుంది? ఖజానాపై పడే అదనపు భారం ఎంత? ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఏంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల అంశం తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఆర్థిక సవాల్గా మారబోతున్నది. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తూనే ఉన్న ప్రభుత్వం మరోవైపు ఈ ఏడాది భారీ సంఖ్యలో పదవి విరమణ చేయబోయే ఉద్యోగుల నుంచి ఆర్థిక భారాన్ని ఎదుర్కోనుంది. జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాల ఖర్చులు పెరుగుతున్న సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై మరింత ఒత్తిడి పెంచనున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 9,000 మందికి పైగా ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నట్లు సమాచారం. దీనికి తోడు 2024లో రిటైర్ అయిన సుమారు 9,700 మంది ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న హామీ మేరకు ఇప్పటి వరకు సుమారు 6,000 కోట్ల మేర బకాయిలను చెల్లించినట్లు సమాచారం. ఇలా ఒకవైపు గతంలో రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, మరోవైపు కొత్తగా రిటైర్ అయ్యే ఉద్యోగులకు గ్రాట్యుటీ, పెన్షన్, ఇతర పదవి విరమణ ప్రయోజనాలు అందించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ఖజానాపై రానున్న కాలంలో మరింత భారం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో తెలంగాణ క్యాడర్కు చెందిన 5 సీనియర్ ఐఏఎస్ అధికారులు వచ్చే ఏడాదిన్నరలో పదవి విరమణ చేయనున్నారు. 2026 సెప్టెంబర్ నుంచి 2027 సెప్టెంబర్ వరకు మొత్తం 5 సీనియర్ ఐఏఎస్ అధికారులు రిటైర్ కానున్నారని సమాచారం. వీరిలో 3 2026లోని, మరో 2 2027లో పదవి విరమణ చేయనున్నారు. ఈ వరుస రిటైర్మెంట్లతో సీనియర్ అధికారుల పోస్టుల భర్తీ, శాఖల పునర్వ్యవస్థీకరణ, కొత్త అధికారులకు బాధ్యతల అప్పగింత వంటి అంశాలు ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయి. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల పదవి విరమణ, ఇప్పటికే ఉన్న పెన్షన్ బకాయిలు, కొత్తగా చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవన్నీ కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అదనపు భారాన్ని మోపనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ఈ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.